హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్టే ఉన్నారనమాట. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలన్నమాట. రైట్ నో నేను కర్నూలులో ఉన్నటువంటి రియా ఫర్టిలిటీ అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ శ్రావ్య గారు రైట్ నో నాతో పాటు ఉన్నారు. బేసిక్గా మనం హైదరాబాద్లో సిటీస్లో ఎక్కువగా ఫర్టిలిటీ సెంటర్స్ చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. బట్ కర్నూలులో కూడా రియా ఫర్టిలిటీ సెంటర్ పెట్టి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఎంతోమంది హ్యాపీ ఫేసెస్ని చూస్తున్నారు డాక్టర్ శ్రావ్య గారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ శ్రావ్య గారు. హలో, హాయ్ సువర్ణ గారు. యా, సో గుడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, సేమ్ హియర్. అసలు నాకు చాలా షాక్గా ఉంది యాక్చువల్లీ బిఫోర్ మీతో మాట్లాడేటప్పుడు. కర్నూలులో ఇంత సక్సెస్ రేట్ మీరు చెప్పిన తర్వాత విన్నప్పుడు నేను ఇంకా చాలా మందికి చెప్పాలనే ఒక థాట్ ప్రాసెస్లో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. ఎందుకంటే ఒక ఫీమేల్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వినాలనిపిస్తుంటుంది. నవే డేస్ ఏంటంటే ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో కూడా తెలియట్లేదు. సో ఇంకా ఈ రోజు మాత్రం ఫర్టిలిటీ గురించి కావచ్చు లేదా టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి కావచ్చు బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ ఫస్ట్ మీ ఫ్యామిలీ హిస్టరీ గురించి నేను కూడా ఆడియన్స్ చెప్పాలి. నాన్నగారు ఆల్మోస్ట్ 30 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. తర్వాత మీరు కూడా ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. సే సంథింగ్ మ్యామ్. మా నాన్నగారి పేరు డాక్టర్ రాజశేఖర్ గారు అండి. హీఈస్ అ వెల్ నోన్ లాప్రోస్కోపీ సర్జన్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 25 years దాకా సర్వీస్ చేసి తర్వాత ఓన్ హాస్పిటల్ పెట్టారు, సిఎన్ హాస్పిటల్ అని. ఆల్మోస్ట్ రాయలసీమ డిస్ట్రిక్ట్ మొత్తం హీఈస్ అ వెల్ నోన్ లాప్రోస్కోపీ సర్జన్ అండ్ వన్ అండ్ ఓన్లీ లాప్రోస్కోపీ సర్జన్. సో ఇయర్స్గా సర్వీస్ చేసి ఓన్ హాస్పిటల్ ఉంది. సో హీఈస్ అ గైనకాలజిస్ట్ అండ్ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి నేను గైనకాలజీలో ఉన్నాను. అండ్ నా రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని కొత్తగా వి ఎక్స్టెండెడ్ ద వింగ్ ఆఫ్ సిఎన్ హాస్పిటల్ అనమాట. సో బై గాడ్స్ గ్రేస్ గోయింగ్ వెరీ స్మూత్లీ and with a high success rate. I am so happy to be here and share something more about the test tube baby center and also doubts about the infertility test tube baby. ఓకే, సో శ్రావ్యజీ బేసిక్గా ఏంటంటే నేను సిటీస్లో ఎక్కువ వింటున్నా, అంటే కొంచెం లైఫ్ స్టైల్ వల్ల ఈ మధ్య కాలంలో సంతానం న్యాచురల్ గా కలగకపోతే ఇటు ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్తున్నారు. అక్కడ గల్లీకి ఒక ఫర్టిలిటీ సెంటర్ కనిపిస్తూ ఉంది. బట్ కర్నూలులో పెట్టిన చాలా తక్కువ టైంలో సక్సెస్ రేట్ కనిపిస్తుంది, చాలా మంది వాకింగ్స్ వస్తున్నారు. సో ఇక్కడ ఈ ప్లేస్ లో ఇంత బాగా రన్ అవుతుంది మీ రియా ఫర్టిలిటీ సెంటర్. సో ఏం చెప్పేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది బేసిక్గా సిటీస్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది అన్నది ఒక మిత్, డెఫినెట్గా షూర్. అండ్ ఎందుకు సిటీస్లోనే కాకుండా ఇలాంటి కర్నూలు లాంటి సెంటర్స్లో కూడా ఇవి ఎందుకు క్లిక్ అవుతున్నాయంటే ఈ ప్రాబ్లం అనేది జనరల్గా పల్లెటూర్లలోంచి సిటీ వరకు అందరికీ ఉంది. బేసిక్గా ఈ ఏంటంటే మన దాంట్లో ఉన్నది ఏంటంటే 18 yearsకి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. సో దే డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ద ఇన్ఫర్టిలిటీ అని కానీ ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ గురించి కానీ వాళ్ళ ఫిజికల్ స్టేటస్ గురించి కానీ వాళ్ళకి ఐడియా ఉండట్లేదు. అలా ఉండకముందే వాళ్ళకి పిల్లలు అయిపోతున్నాయి. పిల్లలు కొంతమంది పిల్లలు అవుతున్నారు. పిల్లలు అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం. ఏ టైంలో అయితే ప్రెగ్నెన్సీ వస్తుందని అవేర్నెస్ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉండట్లేదు అనమాట. సో దానివల్ల పిల్లలు అవ్వట్లేదు. సో అది మెయిన్ రీజన్. పల్లెటూళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఉంది. సో అంతేకాని ఈ సిటీస్లో ఎందుకు ఇవి క్లిక్ అవుతున్నాయంటే సాఫ్ట్వేర్ అవ్వనివ్వండి, లేదా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ సిటీస్లో వెళ్తున్నారు, పల్లెటూరు వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి సిటీస్లోవి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. బట్ ఈ ప్రాబ్లం అంతా ఇటువైపు పల్లెటూళ్ళలో కూడా ఉంది కాబట్టే దెన్ వీఆర్ కమింగ్ విత్ టెస్ట్ మోర్ టెస్ట్ బేబీ సెంటర్స్. ఈవెన్ దో ఇట్లాంటి చిన్న కర్నూలు లాంటి సిటీస్లో కూడా ఇవి పెట్టవలసి వస్తుంది. అండ్ అంతే సిటీస్లో ఉన్న లాంటి మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంటే హై లెవెల్లో హై కాస్ట్ ఉంటుంది. ఈ పల్లెటూరు వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేరు అనమాట. సో వాళ్ళ కాస్ట్కి తగినట్టు మేము అదే లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ మేము అందచేయడం అనేది మా సెంటర్ యొక్క మెయిన్ లక్ష్యం. ఓకే, అయితే శ్రావ్య గారు మీరు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు. ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాలి లేదా వెళ్ళడం అనేది సిటీలోనే అలవాటేం కాదు, పల్లెటూరు నుంచి కూడా మొదలైంది. ప్రాబ్లం అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. బట్ అక్కడ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, ఇక్కడ లేదు. అండ్ పల్లెటూరు వాళ్ళు సిటీస్ కి వెళ్ళలేరు. ఎగ్జాక్ట్లీ, దే డోంట్ నో ద వే టు గో.
సో వాళ్ళకి అనువుగా ఉండడానికని మేము ఇక్కడ కూడా ఈ సెంటర్ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళకున్న మిత్స్ అవ్వనివ్వండి, వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, క్యాంప్స్ పెడుతూ ఉంటాం మేము. సో దట్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చుట్టుపక్కల పల్లెటూరు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేస్తాం మేము. ఎవ్రీ మంత్ అట్లా క్యాంప్స్ పెడుతుంటాము అండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాము. సో దీనివల్ల అనమాట ఇవన్నీ మనం కొంచెం టెస్ట్ ట్యూబ్ బేబీ వరకు వెళ్లకుండా న్యాచురల్గా ట్రై చేయడానికి కూడా మేము అవగాహన కలిగిస్తున్నాం అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే బేసిక్గా 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్ ఆఫ్టర్ ద టెస్ట్ ట్యూబ్ బేబీ, రైట్? సో ఫస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్ ద్వారా వాళ్ళకు బేబీ బార్న్ గురించి ఆలోచించి మీ దగ్గరకు వచ్చారే అనుకోండి. మెయిన్ గా ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి చాలా మంది ఫీమేల్స్ లో జెన్యున్ గా చూస్తున్న, నార్మల్ గా చూస్తున్న కామన్ పాయింట్ ఏంటి? అసలు మెయిన్ ఇష్యూ ఏంటి ఫర్టిలిటీ సెంటర్ కి రావడానికి? మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్. అది మన సొసైటీలో కొంచెం ఉంది, ఇంకా పోలేదు. అదొకటి. అండ్ దెన్ అవేర్నెస్ లేకపోవడం, పల్లెటూరు వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం. అండ్ దెన్ పెరుగుతున్న అండ్ చదువుకున్న వాళ్ళలో ఏంటి అంటే పెరుగుతున్న ఏజ్ ఫర్ ద మ్యారేజ్, అట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్ డిఫరెన్స్ అంటే ఏజ్ 30 to 35 years వరకు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు. అండ్ దెన్ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ప్రెగ్నెన్సీని, పెళ్లి తొందరగా అయినా కూడా ప్రెగ్నెన్సీని డిలే చేస్తున్నారు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ద సొసైటీ. ఓకే. అండ్ ఆల్సో ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్. ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నది జంక్ ఫుడ్. పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా జంక్ ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది జనాలకి. సో ఈ జంక్ ఫుడ్ వల్ల మనకి మంచి జరగడం కంటే కూడా ఎక్కువ మనకి మైనస్ పాయింట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఒబెసిటీ అవ్వనివ్వండి, హెల్త్ మనకి కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్స్ అన్ని దాంట్లో ఉండవు. సో అది తినడం వల్ల టమ్మీ సెట్ అవుతుంది కానీ బట్ బాడీకి కావాల్సినవి ఏవి దానిలో ఉండవు అన్నమాట. ప్రోటీన్ అవ్వనివ్వండి, కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవి ఉండవు దానిలో. సో ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ దెన్ స్లీపింగ్ హ్యాబిట్స్, లేట్ నైట్స్ ఎక్కువ ఉండడాలు, సినిమా, ఏదైనా ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ ప్రకారం కొంచెం లేట్ నైట్స్ మేల్కోవడం కానీ జనాలు. సో దీనివల్ల హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇదంతా కొంచెం లేడీస్కి ఎఫెక్ట్ ఉంటుందండి డెఫినెట్గా. సో మెయిన్గా ఏంటంటే ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ అండ్ ఏజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అండ్ దెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వీటి వల్ల డెఫినెట్గా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. యా. సో శ్రావ్య గారు, యాక్చువల్లీ సెలబ్రిటీస్ చూసుకుందాం, వాళ్ళంతా లేట్ మ్యారేజెస్. బట్ హెల్దీగా ఇప్పుడు కాజల్ గారు హెల్దీ బేబీ, సో వాట్ ఎవర్ ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళని చూస్తున్నటువంటి డైటీషియన్స్ కావచ్చు, న్యూట్రిషన్స్ కావచ్చు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు చాలా హెల్దీగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటున్నారు. దట్స్ వై లేట్గా మ్యారేజ్ చేసుకున్నా కూడా బేబీ విషయంలో చాలా మంచి జాగ్రత్తలు కనిపించాయి కాబట్టి మీకు లేట్ గా మ్యారేజ్ చేసుకున్నా కూడా మంచి హెల్దీ బేబీస్ వస్తున్నారు. సో దీన్ని ఎంతవరకు? కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు సువర్ణ గారు మీరు. సెలబ్రిటీస్ విషయానికి వస్తే వాళ్ళు లేట్ మ్యారేజెస్ చేసుకున్న పిల్లలు పుడుతున్నారు అనేది కరెక్టే. బట్ స్టిల్ డైటింగ్ చేసే పద్ధతి అవ్వనివ్వండి, వాళ్ళు ఫాలో అయ్యే న్యూట్రిషనిస్ట్ అవ్వనివ్వండి, బట్ వాళ్ళకి కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా. సో వాళ్ళు లేట్గా మ్యారేజ్ చేసుకున్నా కూడా దెన్ దే విల్ గెట్ బ్యాక్ టు ద ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్. ప్రెగ్నెంట్ అవ్వడానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్న ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు. సో దెన్ దే విల్ ట్రై ఫర్ ద ప్రెగ్నెన్సీ. వాళ్ళు అంతవరకు ప్రెగ్నెన్సీ వద్దనే దాంట్లో ఒక టైప్ ఆఫ్ డైట్ చేస్తారు, ప్రెగ్నెన్సీ కావాలన్న డైట్ వేరే ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది. సో అందుకు వాళ్ళు లేట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు దే విల్ గో ఫర్ ప్రెగ్నెన్సీ డైట్. సో దెన్ దానివల్ల ఇది అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ సో మెనీ సెలబ్రిటీస్ ఆర్ గోయింగ్ ఫర్ సారగసీ. ఎగ్జాక్ట్లీ. అందరూ ఏమీ న్యాచురల్గా అవ్వట్లేదు. సో మెనీ ఆర్ ఆప్టింగ్ ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ అండ్ దెన్ IVF అవ్వనివ్వండి, టెస్ట్ ట్యూబ్ బేబీ అవ్వనివ్వండి, సరోగసీ అవ్వనివ్వండి, లైక్ ప్రియాంక చోప్రా. అండ్ దెన్ ఇప్పుడు ఫేమస్గా అయిన అమ్మాని కూతురు ఇషా అమ్మాని కూడా IVF ఇన్ఫర్టిలిటీ. అండ్ డెఫినెట్గా వీళ్ళ వల్ల మనం ఏం నేర్చుకోవాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది తప్పేం కాదు. జనరల్గా జనాలలో ఉన్న అపోహ ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళడం అనేది ఒక నేరం లాగా మన వాళ్ళు చూస్తారు. ఇంకా ఆ మిత్ ఉంది. అలా ఏం కాదండి. డెఫినెట్గా అదొక నార్మల్గా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటారో పిల్లలు అవన్నీ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది అది కూడా ఒక రకమైన ట్రీట్మెంటే. దాన్ని మనం పెద్దగా ఏం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరమే లేదు. ఓకే. ఇంకొకటి విన్నాను శ్రావ్య గారు, ఈ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చిన తర్వాత నిజంగా బేబీ కోసం ఆ ఫీమేల్ పడే కష్టం, అవును,
నిజంగా న్యాచురల్ గా అయ్యేటప్పుడు అంటారు కదా, న్యాచురల్ గా డెలివరీ అవ్వటం వేరు, ఆపరేషన్ సిజేరియన్ చేసి బేబీని తీయడం వేరు. అంటే ఇంకొక జన్మ ఎలాగా ఉంటుందో ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఒక ఆడపిల్లకి, అట్లాగే ఈ ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చాక ఇంజెక్షన్స్ కావచ్చు, సో ఎక్కువగా నడవకూడదు, అండ్ స్టెప్స్ ఉన్నా కూడా చాలా చిన్నగా దిగాలి, చిన్నగా పనులు చేయాలి. అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చేదానికంటే 90% ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలంట. మీరేం చెప్తారు? డెఫినెట్గా అండి, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. బట్ మరీ మెట్లు ఎక్కడం అనేది ఏమి ఉండదు, కానీ బట్ డెఫినెట్గా ఎందుకు ఇది ఇంత జాగ్రత్త తీసుకోవాలి అంటే, న్యాచురల్గా అవ్వనిది మేము ల్యాబ్లో తయారు చేసి మీ బాడీలో పెడుతున్నప్పుడు డెఫినెట్గా ఇది ఫారిన్ బాడీ. సో మీ బాడీ ఈ ఫారిన్ బాడీని ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలదు అనేది మనం చూసుకోవాలి. అండ్ దెన్ ఇది యాక్సెప్ట్ చేయడానికి మనం అన్ని రకాల, అంటే నార్మల్గా మన బాడీలో ప్రొడ్యూస్ అవని హార్మోన్స్ అని మనం డెఫినెట్గా బయట నుంచి ఆ అమ్మాయికి మనం ఇంజెక్షన్స్ ద్వారా మనం ఆ అమ్మాయికి సప్లై చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్గా ష్యూర్ వీ హ్యావ్ టు గివ్ సో మచ్ సప్లిమెంట్స్ ఫర్ ద మదర్. సో ఇన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు కూడా, నాట్ లైక్ స్టెప్స్ ఎక్కువ ఎక్కడం అని కాదు, స్టెప్స్ మామూలుగా ఎక్కచ్చు, బట్ నాట్ ఇప్పుడు పైన ఫ్లోర్ ఉంది, ఒకరిది 3rd ఫ్లోర్ ఉందనుకోండి, ఒక 2-3 సార్లు ఎక్కి దిగచ్చు, బట్ నాట్ లైక్ 10 times. అండ్ దెన్ బరువులు ఎక్కువ ఎత్తద్దు అని కూడా చెప్తాం. ఓకే, సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు అనేది కొంచెం తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనము న్యాచురల్గా అవ్వంది మనం ల్యాబ్లో క్రియేట్ చేసి పెడుతున్నాం కాబట్టి డెఫినెట్గా ఈ జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాల్సిందే. అయితే IVF ప్రాసెస్లో కూడా ఒక బేబీ కావాలనుకోవడం నాట్ ఏ స్మాల్ థింగ్, రైట్? డెఫినెట్గా చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా స్ట్రెస్ తోనే. యాక్చువల్లీ ఇంతవరకు వచ్చారంటేనే ద కపుల్ విల్ బి స్ట్రెస్డ్ అవుట్, మేబీ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ ద సొసైటీ. డెఫినెట్గా దే హ్యావ్ గాన్ త్రూ ఆల్ దట్ స్ట్రెస్, అండ్ దెన్ వాళ్ళు చాలా బాధపడి అన్నీ అయ్యాకే వస్తారు. సో అలాంటప్పుడు మనం ఈ జాగ్రత్తలను తీసుకోవడంలో తప్పు లేదు. అండ్ దెన్ దీనికోసం మన మెడికేషన్స్ డెఫినెట్గా తీసుకోవాల్సిందే. ఎస్, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే 2 points ఉన్నాయి శ్రావ్య గారు. యాక్చువల్లీ IVF సెంటర్స్కి వచ్చిన తర్వాత బిఫోర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, బట్ ఆఫ్టర్ లైఫ్ స్టైల్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అండ్ మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఇంతకుముందు ఆల్కహాల్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆ ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంటుంది. అదే చాలా హెల్తీ బాడీ, అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఆల్కహాల్ కానీ స్మోక్ కానీ డ్రింక్ ఇలాంటి ఏం లేదు, కానీ వీళ్ళకి పిల్లలు కలగట్లేదు అన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటారు. అది ఎంతవరకు అగ్రీ చేయొచ్చు? డెఫినెట్గా అది ఒక మిత్తేనండి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పిల్లలు అవ్వట్లేదు, అండ్ దెన్ మంచి డైట్ తీసుకున్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది అలా ఏం ఉండదు. డెఫినెట్గా వీళ్ళలో అయినా మనం హార్మోన్ అనాలిసిస్ చేస్తాం. అంతే, ఆ హార్మోన్ అనాలిసిస్ చేసినప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి హార్మోన్స్ బాగున్నాయి అంటే డెఫినెట్లీ షీల్ గెట్ ప్రెగ్నెన్సీ ఫాస్టర్. అండ్ ఈ నార్మల్గా ఉన్న అమ్మాయికి మనం హార్మోన్ అనాలిసిస్ చేసినప్పుడు తనకి హార్మోన్స్ సరిగ్గా లేవు అంటే దెన్ షీల్ గెట్ ద ప్రెగ్నెన్సీ కొంచెం డిలే అవుతుంది. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తక్కువ కాదు, చాలా 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 ఎఫెక్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీ మీద. లేడీస్ ఆల్కహాల్ తీసుకోవడం అనేది డెఫినెట్గా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దెన్ జెంట్స్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ స్పర్మ్ కౌంట్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద ఫీమేల్స్. దానికి చాలా మటుకు దూరంగా ఉండడమే మంచిది. అండ్ దెన్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అంటే డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, ఒక BMI అనేది ఒకటి ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్. ఒక లేడీకి మీ హైట్కి మీ వెయిట్కి ఇంత BMI అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ BMI నార్మల్లో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ BMI తక్కువ ఉన్నా, BMI చాలా ఎక్కువ ఉన్నా, అంటే ఒబేసిటీ ఎక్కువగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా మనకి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, అండ్ ఇప్పుడు మీ దగ్గర చూస్తే మీ రియా ఫర్టిలిటీ సెంటర్లో సక్సెస్ రేట్ చాలా బాగుంది అని చెప్పి కర్నూలులో ఉన్నటువంటి చాలా మంది చెప్తూ ఉన్నారు. అంటే ఇంత షార్ట్ పీరియడ్లో సక్సెస్ అయితే ఎక్కువ చూస్తున్నారు, అంటే ప్రతి ఒక్క క్లయింట్లో హ్యాపీ ఫేసెస్ చూస్తున్నారు వెళ్ళేటప్పుడు. ఏమైనా చెప్తారా మీరు? డెఫినెట్గా చెప్తానండి. ఎందుకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అంటే, మనం ఒక లేడీ రాగానే వీళ్ళు ఆస్కర్ టు కమ్ ఆన్ Day 2, అంటే డేట్ వచ్చిన సెకండ్ డే రమ్మని అడుగుతాం. అలా వచ్చిన రోజున మనకి వాళ్ళకి తగిన పరీక్షలు చేస్తాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కపుల్కి టెస్టులు చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు మనకు డెఫినెట్గా ఎక్కడ ప్రాబ్లం ఉందని మనకు ఐడియా వచ్చేస్తుంది. ఆ పర్టికులర్ కాజ్ని మనం ట్రీట్మెంట్ చేసాము అంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వస్తుందండి. రియా ఫర్టిలిటీ సెంటర్లో మేము చేస్తున్న ఎగ్జాక్ట్గా అదే మనం ఫార్ములా మనం ఫాలో అవుతున్నాం.
ఇప్పటి వరకు సక్సెస్ రేట్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు శ్రావ్య? డెఫినెట్గా 80% దాకా ఉందని చెప్తాను. 80%? షూర్. అండ్ ఆల్మోస్ట్ ట్విన్స్ కూడా మా దగ్గర చాలా ఎక్కువ. అవునా? అవును. ఓకే. సో ఫర్టిలిటీ సెంటర్ ఓకే, నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. బట్ కమింగ్ టు టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఓకే. అందరికి సినిమాలో చూస్తున్నప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ పెట్టారంట, వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంట అని మాత్రమే వింటాం. అసలు ప్రాసెస్ ఏంటి, అసలు టెస్ట్ ట్యూబ్ బేబీకి ఎలా వెళ్తారు, ఆ సైన్స్ ఏంటనేది ఎవరికి తెలియదు. సో ఎప్పుడు ఆ సెషన్లోకి వెళ్తాము? టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చాలా క్లియర్గా అడిగారు సువర్ణ గారు. దీని గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి పిల్లలు లేకుండా ఒక కప్పులు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి మేము టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసినప్పుడు లేడీ అండ్ జెంట్ ఇద్దరు బాగున్నారు అంటే వీల్ గో ఫర్ వాళ్ళ ఎగ్స్ వాళ్ళ స్పర్మ్స్కి మనం వెళ్తామన్నమాట. వీళ్ళ ఎగ్స్ కానీ వీళ్ళ స్పర్మ్స్ కానీ సరిగ్గా లేవు అన్నప్పుడు దెన్ వీల్ అంటే నార్మల్గా లేవు అనుకున్నప్పుడు దెన్ వీల్ గో ఫర్ అదర్ మెథడ్స్ లైక్ ఐయు అండ్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ బేబీకి వెళ్తామన్నమాట. ఓకే. ఈ టెస్ట్ బేబీ ఏంటి అంటే లేడీలో ఉన్న ఎగ్ మనం ఇంజెక్షన్స్ ఇచ్చి డే 2 నుంచి డే 12 డే 13 వరకు ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రాపర్గా స్కాన్స్ చేసుకుంటూ వచ్చి ఎగ్ కరెక్ట్ సైజ్గా వచ్చినప్పుడు మనం ఎగ్ అనేది మనం ఓవం పికప్ అనేది చేస్తామన్నమాట. ఆ ఎగ్ తీసి అలా ఉంచుకుంటాం. అట్ ద సేమ్ టైం ఆ రోజు ఎగ్ పికప్ ఓవం పికప్ చేసిన రోజే వాళ్ళ హస్బెండ్ని కూడా మనం సెమెన్ ఇచ్చేయమని చెప్తాం. దాంట్లోంచి మంచిగా ఉన్న స్పర్మ్స్ మనం తీసుకుంటాం అనమాట. తీసుకొని వీటన్నిటిని ఇక్సీ అనే ఒక పద్ధతి ఉంటుంది, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ ఎగ్ని ఈ స్పర్మ్ని మనం అండర్ మైక్రోస్కోప్ మనం ఇంజెక్షన్ చేస్తాం. చేసి ఒక 4 to 6 ఎగ్స్ని మనం ఇలా ఇంజెక్షన్ చేసి పెడతాం అనమాట. ఇలా చేసిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ డే ఆ ఫర్టిలైజేషన్ మనం బాడీలో జరగాల్సిన ఫర్టిలైజేషన్ మనము అండర్ ల్యాబ్లో అండర్ మైక్రోస్కోప్లో చేస్తున్నాం. ఇది ఓకేనా? సో చేసినాక థర్డ్ డే వీల్ సీ ద ప్రోగ్రెస్, అది బేబీగా ఫామ్ అయిందా లేదా అని. సో బేబీ ఫామ్ అయ్యింది అంటే దెన్ వీల్ ప్రిజర్వ్ దట్ బేబీ. ఎన్ని బేబీస్ వస్తున్నాయని మనం చూస్తాం. ఫర్ సపోజ్ 4 eggs మనం అలా చేసి పెట్టామంటే ఆ 4 eggs లోంచి ఎన్ని బేబీస్ ఫామ్ అయినాయని చూస్తాం. ఫర్ సపోజ్ 4 eggs మంచి క్వాలిటీతో వచ్చాయి అనుకుంటే ఆ 4 eggs అలా ఉంచేసుకొని అంటే జాగ్రత్తగా దాన్ని ప్రిజర్వ్ చేస్తాం. దానికి సపరేట్ మెథడ్ ఉంటుంది. సో అలా ప్రిజర్వ్ చేశాక అండ్ దెన్ వీల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫర్ ద మదర్ టు యాక్సెప్ట్ దట్ ఎగ్. మళ్ళీ మనం ఎగ్ లోపలికి వేస్తాం కదా, ఆ ఎగ్ని వేసినప్పుడు మదర్ యుట్రస్ యాక్సెప్ట్ చేయాలి కదా. సో దానికోసం యుట్రస్లో ఒక బెడ్ తయారు చేస్తాం అనమాట. బెడ్ లాంటిది తయారు చేస్తాం బేబీకి. ఓకే. సో ఇది మళ్ళీ ఆ బెడ్ మనం స్టార్ట్ చేసుకుంటాం. బెడ్ సరిగ్గా వస్తుందా లేదా అని మెడిసిన్స్ ఇచ్చి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ బేబీకి బెడ్ అంతా రెడీగా, నేను బెడ్ అనేది మీకు అర్థం అవడానికి చెప్తున్నా. సో యుట్రస్ లోపల ఎండోమెట్రియం అనేది మనం ఎండోమెట్రియం లైనింగ్ అనేది మనం రెడీ చేసుకుంటాం అనమాట. వెన్ ఎవర్ వీఆర్ అంటే బెడ్ అంతా రెడీగా అయింది, నీట్గా ఎండోమెట్రియం లైనింగ్ అనేది నీట్గా వచ్చింది అనుకున్నప్పుడు దెన్ వీల్ ట్రాన్స్ఫర్ దీస్ ఎగ్స్ ఇన్ టు ద మదర్. అచ్చా. సో అలా చేసుకున్నాక ఒక 2 weeks తర్వాత దెన్ విల్ గో ఫర్ ద రిజల్ట్స్. సో ఇది మనకు వచ్చింది అంటే పాజిటివ్ వస్తుంది యూపీటీ, అలా అనమాట. అలా టెస్ట్ ట్యూబ్ బేబీస్ వస్తారు. సో దీనికి ఏంటి అంటే మనము బెడ్ ఎలా ఉండాలంటే మినిమం 7 to 8 mm అనేది ఒక బెడ్ మనకు లోపల ఎండోమెట్రియం థిక్నెస్ ఇంత ఉండాలి. అండ్ దెన్ స్పర్మ్ మనము ఈ ఓమ్ పికప్ అనేది చేసుకుంటాం ఇట్లా. సో ఇది ప్రాసెస్. బ్రీఫ్లీ ద ప్రొసీజర్ ఇస్ దిస్. ఓకే. రియా ఫర్టిలిటీతో పాటు అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా చాలా ఫేమస్ కదా ఇక్కడ కర్నూలులో. సో ఇప్పటి వరకు మీ సక్సెస్ రేట్ ఏంటి టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి? వాళ్ళ అంటే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళ నుంచి వస్తున్న ఎండ్లో వచ్చినటువంటి వర్డ్స్ ఏంటి? అంత హ్యాపీ ఫేస్తో ఎట్లా వెళ్తారు? ఎందుకంటే కళ అది ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఏం మాట్లాడతారండి, మీరు నన్ను తీర్చుకోలేదనో అపార్ట్ ఆల్ దోస్ వర్డ్స్, వాళ్ళకన్నా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. బికాస్ దే కమ్ లైక్ 11 years వేరే చోట ఫెయిల్ అయ్యి మా దగ్గరకు రావడం. దే ఆర్ లైక్ మాకు ఒక బేబీని మీరు ఎలాగోలా ఒక బేబీని ఇచ్చేసేయండి అనే వాళ్ళ ఫీల్. అండ్ పాజిటివ్ వచ్చిన రోజు లిటరల్లీ దే మా కాళ్ళ మీద పడిపోయి అలా ఉంటారు. అసలు ఆ ఫీలింగ్స్, అసలు మేము ఆ హ్యాపీనెస్, మేము ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మాకు అసలు అవన్నీ మాకేం అనిపించవండి. చాలా చాలా హ్యాపీనెస్ అసలు మీరు మెజర్ చేయలేరు. ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్కి యూపీటీ పాజిటివ్ ఆ 2 lines అనేది ఎంత ఇంపార్టెంటో ఒక డాక్టర్గా మాకే తెలుస్తుంది హ్యాపీనెస్. కాదు, అసలు పిల్లల కోసం చాలా మంది పిల్లలు లేని తల్లిదండ్రులు ఇలా ఒకవైపు ఒక సెషన్ చూస్తున్నాం కదా మనం. బట్ నవే డేస్ ఏంటంటే పరిగెడుతున్న టైంలో
అడ్వాన్స్డ్ కల్చర్ అని చెప్పేసి చాలామంది ఫీమేల్స్ వెళుతున్న దారులు చూస్తుంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి, ఎక్కడన్నా చూడండి, చిన్న చిన్న బేబీస్ని బ్యాగ్లో పెట్టేసి ఆ బ్లడ్ ఉన్న బేబీస్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు, పిల్లల్ని కనంగానే వదిలేస్తున్నారు. అంటే ఎలా అయిపోతుందంటే ప్రతి ఆడపిల్లకి పిల్లలు పుట్టడం అనేది ఒక వరం అంటుంటారు. నవేడేస్ ఏంటంటే నిజంగా అది వరంలానే ఉంది, కొంతమందికి శాపంలా కనిపిస్తుంది. ఇటు 2 వర్షన్స్ చూస్తున్నాం, అంటే ఇటు మనం మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం. కానీ చాలా వరకు నెగిటివ్ వైపే అందరూ పోతున్నారు, కానీ పాజిటివ్ వైపు ఎక్కడ రావట్లేదు. ఒక ఫీమేల్ బాడీ ఇప్పుడు నవేడేస్ తింటున్న ఫుడ్కి నిజం చెప్పాలంటే ఒకప్పటి రోజులకి ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎంతమంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు శ్రావ్య గారు అసలు? అవునండి, సువర్ణ గారు మీరు చెప్పింది కరెక్టే. అన్ఫార్చునేట్లీ మనకి ఎంత పాజిటివ్గా మాకు పేషెంట్స్ పిల్లలు కావాలని ఎంతలా సఫర్ అయ్యి వస్తుంటారో, బట్ సమాజంలో ఇలా బేబీస్ వదిలేశారనే న్యూస్ వింటుంటే ఇక్కడ వీళ్ళు ఎంతో కష్టపడి ఎంతో బాధపడి మాకు ఒక బేబీ కావాలని వస్తున్న వాళ్ళు ఎంతో సింపుల్గా ఇటువైపే వచ్చేసి అలా వదిలేస్తున్న వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడమే. పెరుగుతున్న టెక్నాలజీ కానీ పెరుగుతున్న ఈ ట్రెండ్ అవ్వనివ్వండి, నాకు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ కనిపిస్తుంది. అందులో నా అమ్మాయిల్లో ఈ కాలంలో 10th క్లాస్ పిల్లలే ఐఫోన్ అడుగుతున్నారండి. 10th క్లాస్ పిల్లలకి ఫోన్స్ ఇచ్చేస్తున్నారు, బయటికి అలౌ చేసేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ జనరేషన్ అలా మారిపోయింది, కాంట్ హెల్ప్ దట్. బట్ ఎంతవరకు ఎప్పుడైనా గర్ల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్, బికాస్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ డన్ ఫర్ ద బాయ్స్. అబ్బాయిలకి ఏమి ఇబ్బంది ఉండదు, బట్ లేడీస్ డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పేరెంట్స్ ఏమైనా చెప్పారంటే డెఫినెట్గా అది వాళ్ళ మంచి కోసమే, అదొకటి ఆలోచించాలి ఫర్ ష్యూర్. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ మీరు చెయ్యండి, ఎంతవరకు ఒక లిమిట్ ఉంటుంది దానికి, బట్ డోంట్ గో ఇన్ టు దట్ డీప్లీ. ఒక టైం పాస్ లాగా ఉండాలి తప్పితే, బట్ అదే లోకం అయిపోయి దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇవన్నీ కొంచెం కంట్రోల్ ఉండకపోతేనే బెటర్. అండ్ దెన్ ఇలా వదిలేసిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే డెఫినెట్గా వాళ్ళకి దాని వాల్యూ తెలియదండి. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడమని చెప్పండి, దే డోంట్ గో ఫర్ దట్ అగైన్. ఎందుకంటే వీళ్ళ బాధ మీకు అసలు మా క్లయింట్స్ డెఫినెట్గా మా సైట్లో చూసారంటే, మీకు మా ఇన్స్టాగ్రామ్లో రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సైట్ ఉంది, ఆ సైట్లోకి వెళ్ళి మీరు క్లయింట్స్ రివ్యూస్ చూడండి ఒకసారి. ఈ క్రై లిటరల్ ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళ బేబీస్ని తీసుకున్నప్పుడు. వాళ్ళ ఫీల్ కానీ పాజిటివ్ ఒక 2 లైన్స్ వాళ్ళ లైఫ్లో మేము ఇంతవరకు చూడలేదు మేడం, మా 2 లైన్స్ మేము ఇంతవరకు చూడలేదు మేడం అనే వాళ్ళ ఫీలింగ్ చూస్తే మీరు డెఫినెట్గా ఇంకోసారి అసలు ఆ న్యూస్లు చూస్తే అసలు ఉండలేం మనం, అంత ఉంటుందన్నమాట. డెఫినెట్గా గర్ల్స్ కొంచెం ఆలోచించాల్సింది దీని గురించి. అండ్ ఒక టైం అంటూ ఉంటుంది, 20 years తర్వాతే వాళ్ళు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలి, మ్యారేజ్ గురించి ఆలోచించాలి. కొంచెం అవన్నీ చూసుకుంటేనే బెటర్ సొసైటీలో. ఓకే, అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బేసికల్గా మేము కూడా రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేస్తుంటాము, బట్ కర్నూలులో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే డాక్టర్స్ ఉన్నారు నిజంగా నాకు కూడా తెలియదు. అండ్ ఫస్ట్ ఉన్నప్పుడు ఏదో స్టార్ట్ కొంచెం, కానీ నిజంగా లవ్లీ మీటింగ్ విత్ యూ శ్రావ్య గారు. అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఇన్స్టెంట్గా అయిపోవాలి లేదా ఇన్స్టెంట్గా ఆలోచనలు నెక్స్ట్ ఏంటో తెలియకుండా లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఒక ఫార్మెట్లోనే ఉంచుకోవాలి అని మాత్రం మీరు చెప్పే వర్డ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అందుకనే మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి అంత సక్సెస్ రేట్ కనిపిస్తుంది మీ ఫర్టిలిటీ సెంటర్కి. అండ్ మీ నాన్నగారు లెగ్సీ నిజంగానే బాగానే కంటిన్యూ చేస్తున్నారు, ఒక ఆడపిల్లగా అయినా కూడా. డాక్టర్స్కి డెఫినెట్గా ఉండాల్సిన పేషెన్సేనండి. ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చి మమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారో, బికాస్ దే హ్యావ్ దోస్ డౌట్స్. అండ్ వాళ్ళు అడిగే డౌట్స్ కన్నా కూడా వాళ్ళు వెనకున్న పెయిన్ మేము అర్థం చేసుకోవాలి ఫర్ ష్యూర్. దాని తర్వాత దెన్ వీ క్యాన్ గివ్ ద ట్రీట్మెంట్ ఫర్ దెమ్. అండ్ డెఫినెట్గా మేము మాటల్లో చాలా మటుకు వాళ్ళ పెయిన్ చూస్తాము. అండ్ దెన్ ఆ రిసీవింగ్ లేకపోతే కష్టం అండి. పేషెంట్స్ వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు, వాళ్ళ పేరెంట్స్ అవనివ్వండి కూడా చెప్పుకోలేరు, డాక్టర్తో ఉన్నంత ఫ్రీగా వాళ్ళు ఎవరితో ఉండలేరు. అలాంటప్పుడు వీ హ్యావ్ టు లిసన్ ఫర్ దెమ్. అండ్ నేను దగ్గర ఒక పేషెంట్తో 1 గంట వరకు స్పెండ్ చేస్తాను ఒక కపుల్తో, బికాస్ ఐ నీడ్ టు నో వాళ్ళ గురించి క్లియర్గా మనకు తెలియాలి. దెన్ అప్పుడే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం, అప్పుడే పాజిటివ్ రిజల్ట్స్ అనే వస్తాయి. ఏదో వచ్చారు కదా అని అలా ఇంకో క్లయింట్ వస్తున్నారు అలా డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ అవ్వదు, ఛాన్సే లేదు. ఓకే, డెఫినెట్గా మనం మాట్లాడే వాళ్ళతో అండ్ వాళ్ళ బాధ మనము షేర్ చేసుకోవాలి. అండ్ అప్పుడైతేనే మనం వీ కెన్ గో ఇన్ ద ప్రాపర్ ట్రీట్మెంట్. అండ్ దెన్ మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ అనేది మేము డైరెక్ట్గా ఇప్పుడు సుమన్ టీవీ అనేది చాలా ఫేమస్, ఇప్పుడు చాలా కాలంలో పాపులర్ అవుతున్న ఛానల్.
మేము నార్మల్గా ఎంతమందికి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం మేము వెళ్ళి చెప్పగలం అనేది పక్కన పెడితే దీని ద్వారా మేము చాలామంది జనాలకి అవేర్నెస్ ఇవ్వడం అనేది చాలా తొందరగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాం. అండ్ ఇవి అందరికీ ఉన్న డౌట్సే, ఆ డౌట్సే మీరు అడిగారు. మా వరకు ఎవరు రాలేనప్పుడు ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ చాలా కంఫర్టబుల్గా ఉంది మీతో నేను ఇంటర్వ్యూ చేయడం అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఎంతో కొంత జనాలకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఒక పెద్ద నేరం ఏం కాదు, అది నేను చెప్పాలనుకుంటున్నా. డెఫినెట్గా ఇది ఒక హెల్పింగ్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ కపుల్. సో థ్యాంక్ యూ శ్రావ్యజీ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ వీడియో అయితే చాలా మందికి రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎందుకంటే నాట్ ఏ కమర్షియల్ వే, ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ కర్నూల్లో ఇంత వాయిస్ రేస్ చేసే ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ నాకు తెలియదు. అండ్ మాట్లాడిన తర్వాత మరొక వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ మా సుమన్ టీవీ ఆబ్వియస్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందో వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. బట్ హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఈ కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ మీ ఫర్టిలిటీ సెంటర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. ఎంతో మంది ఆ కుటుంబాల్లో మీరు ఒక భాగం అయిపోయారు కాబట్టి మీ నాన్నగారు లెగసీ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.